హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 40, వేస్ట్ 35, ఆర్మ్ హోల్ 9 మెజర్మెంట్స్తో ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా చూస్తానండి. ఎల్బో హ్యాండ్ చూపిస్తాను ఈజీగా. చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. లెంత్ 15 అంటే 30 ఇంచ్ యాడ్ చేయండి. పావుదక్కు 16 మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదే విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి ఈ విధంగా. షోల్డర్ 5.5, అదేవిధంగా ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. చెస్ట్ 40 అంటే డివైడెడ్ బై 4 అంటే 10. చెస్ట్ లైన్లో 6 మార్క్ చేయండి. వేస్ట్ 35 అంటే పావుదొక్కు 9, దానికి 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా చంక రౌండ్ తీసేయండి. ఆర్మ్ హోల్ 9 కదా, 8.5 వస్తే వెరీ గుడ్ అండి. 8.5 రావాలి. హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్ చేస్తాం కదా, 9 వస్తుంది. 2.5 మార్క్ చేయండి. నెక్కి కింద నుంచి 5 మార్క్ చేయండి. 2.5 పెట్టాం కదా, 3 మార్క్ చేయండి. ఈ ప్లేస్లో నెక్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని నెక్ రౌండ్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కాట్ పెట్టండి. డాట్స్ వేసుకుంటాం. చంకలో కాట్ పెట్టండి. వీల్ తీసుకుని మార్క్ చేయండి. 2 బ్లౌజెస్ లేదా 3 అంతకంటే ఎక్కువ ఉన్న ఇదే విధంగా చేయొచ్చండి. కానీ హ్యాండ్స్కి చేయకూడదు. హ్యాండ్స్కి మాత్రం 2 కంటే ఎక్కువ ఉంటే ఇలా ఫోల్డ్ చేయకూడదు. డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయండి ఈ విధంగా. ఎందుకంటే లోపల ఉన్న లేయర్స్ చిన్నవి అయిపోతాయి, పైన ఉన్నది పెద్దగా ఉంటుంది. హ్యాండ్ లెంత్ 9, దానికి 30 ఇంచ్ యాడ్ చేయండి. 3.5 దగ్గర మార్క్ చేయండి. పావుదొక్కు 10 ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ 9 దగ్గర మార్క్ చేయండి. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ 6.5 ఈ విధంగా మార్క్ చేయండి. 1.5 దగ్గర మార్క్ చేయండి పైన. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. అదే సింగిల్ పీస్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని దాని మీద పెట్టుకుని మిగతా 3 లేదా 4 ఉంటే అప్పుడు దాని మీద పెట్టుకుని కట్ చేసుకోవాలండి. అంతేకాని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేయకూడదు హ్యాండ్స్ మాత్రం. సెంటర్ కాట్ పెట్టండి. చంకలో కాట్ పెట్టండి. వీల్ తీసుకుని మార్క్ చేయండి. ఓపెన్ చేయండి. ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసేయండి. 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు తీసేయండి. కాట్ పెట్టండి. ఫ్రంట్ పార్ట్ అని ఈజీగా తెలుస్తుంది. ఇంటూ మార్క్ పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఓపెన్స్ మన వైపుకు ఉండాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ప్లేస్ చేయండి. ఫ్రంట్ పార్ట్‌కి ఎక్స్ట్రా పావించి మార్క్ చేయండి. ఎందుకంటే ఉక్సులు పట్టి, కాజా పట్టికి కావాలి కదా. ఫ్రంట్ నెక్ 6.5 దగ్గర మార్క్ చేయండి. రౌండ్ తీసేయండి ఈ విధంగా. ఫ్రంట్ నెక్‌కి క్రాస్‌గా 1 ఇంచ్ మార్క్ చేయండి ఈ విధంగా. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చంకలో వీలు తీసుకొని మార్క్ చేయండి. ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీయాలి కదా చంకలో. ఫ్రంట్ లెంత్ చెస్ట్‌లో 1 పార్ట్ 10, దానికి 1.5, 2.5 అంటే ఫ్రంట్ లెంత్ 14. సేమ్ అదే విధంగా దూరంలో మార్క్ చేయండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. చెస్ట్ 40 అంటే 10వ భాగం, దానికి 4, దానికి పావించి ఉక్సులు పట్టి, కాజా పట్టి కలపండి. 4.5, 4.5కి అటు 1.5, ఇటు 1.5 మార్క్ చేయండి. అదేవిధంగా పై లైన్‌లో కూడా 4.5 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి ఈ విధంగా. కింద దాన్ని బేస్ చేసుకొని ఒక లైన్ డ్రా చేయండి. 1/2 ఇంచ్ లోతు తీసేయండి. వీళ్ళతో మార్క్ చేశారు కదా, ఆ ప్లేస్‌లో 1/2 ఇంచ్ లోతు తీసేయండి. రెండిటిని సెంటర్ చేసి
ఒక లైన్ డ్రా చేయండి. చంకలో నుంచి డాట్ హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేయండి. అక్కడి నుంచి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా షేప్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇదండి బ్లౌజ్ కటింగ్. ఈ వీడియో ఇప్పటివరకు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒక గుండు పిన్ పెట్టుకోండి. కదలకుండా ఉంటుంది. కార్డ్స్ పెట్టండి. చంకలో లోతు తీసేయండి. చంకలో కార్డ్ పెట్టేయండి ఈ విధంగా. 2 లేదా 3 ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నా గాని ఇదే ప్రొసీజర్ అండి. హ్యాండ్స్ మాత్రం ఇలా తీయకండి. వీళ్ళు తీసుకొని వీళ్ళతో మార్క్ చేయండి. మన ఫ్రంట్ డాట్లు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకోవడం వల్ల. చాలా యూజ్ అండి వీల్ వల్ల. చూడండి మార్కింగ్ ఎలా పడిందో మార్క్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. ఈ విధంగా మార్క్ చేసేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేయండి. చంకలో మనం తీసుకున్న లోతు కనిపించాలి. ఫ్రంట్‌కి ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఎక్స్‌ట్రా ఉంచాం కదా! అది కూడా కనిపించాలి. అలా ప్లేస్ చేయాలి. ఇప్పుడు మనకి 2 ఇంచెస్ వచ్చింది గ్యాపు. 1 ½ కలపండి దానికి. 3 ½ తీసుకోండి షేప్ బెల్ట్. మినిమమ్ షేప్ బెల్ట్ 3 ఇంచెస్ ఉండాలండి. 3 ½ కూడా తీసుకోవచ్చు. మనం గ్యాప్ ఎంతొచ్చిందో దానికి 1 ½ కలపాలి. 2 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను 1 ½ తీసుకుంటున్నాను. 3 ½ మార్క్ చేయండి ఈ విధంగా. కొంచెం దూరంలో 3 ½ మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. వేస్ట్ 35 అంటే పావుతక్కువ 9 దానికి హాఫ్ ఇంచ్ కలపండి. 9:15 మార్క్ చేయండి. 9:15 మార్క్ చేయండి. అక్కడి నుంచి 1 ½ ఖర్చు తీసుకోండి. 4 దగ్గర మార్క్ చేయండి. 3 దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోతు తీయాలండి ఈ విధంగా. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా! పావించి తీసేయండి. క్రాస్‌గా తీసేయాలండి. చూడండి ఈ విధంగా తీయండి పావించి. మనం ఉక్సులు పట్టి, కాజా పట్టి పావించి చాలు కదా! హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి క్రాస్‌గా తీసేయండి. కాట్ పెట్టండి. షేప్ బెల్ట్‌ని ఈ విధంగా ప్లేస్ చేయండి. కాట్‌ది ఉక్సులు పట్టి వైపు రావాలి. ఈ విధంగా మార్క్ చేయండి. ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. అక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ చేయండి. మెయిన్ డాట్ ఉంది కదండీ! అక్కడి నుంచి క్రాస్‌కి ఈ విధంగా కలపండి. ఎక్స్‌ట్రా పీస్ తీసేయండి. ఇదండి 40 సైజ్ కటింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.